బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ట్రంప్ ప్రకటనపై ఇరాన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ట్రంప్ కొద్దిసేపటి క్రితం యుద్ధం ఆపేస్తున్నాను, 5 రోజుల పాటు యుద్ధానికి బ్రేక్ ఇస్తున్నానని చెప్పుకొచ్చాడు. మరి ముఖ్యంగా చర్చలు జరిగాయంటూ కూడా కొద్దిసేపటి క్రితం ట్రంప్ చేసిన ట్వీట్ అది. ఇటు రెండు దేశాల మధ్య మీరు చూడొచ్చు. ఐఎమ్ ప్లీజ్డ్ టు రిపోర్ట్ దట్ ద యునైటెడ్ స్టేట్స్ అండ్ అమెరికా అండ్ ఐఎమ్ ప్లీజ్డ్ టు రిపోర్ట్ దట్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా and the country of Iran have had over the last 2 days very good and productive conversations regarding a complete and total resolution of our hostilities in the Middle East. అంటే రెండు దేశాల మధ్య 2 రోజులుగా చర్చలు జరుగుతున్నాయని చెప్పి ట్రంప్ చెప్పుకొచ్చిన మాట. సో ఇక్కడ ఈ మాటను కొట్టిపారుస్తోంది ఇరాన్. ఇరాన్ ఏమంటోంది? ట్రంప్ బ్యాక్డ్ డౌన్, there are no negotiations either అని చెప్పి ఇరాన్ మిలిటరీ న్యూస్ అనే ఒక హ్యాండిల్ చెప్తున్న మాట. అంటే ట్రంప్ వెనక్కి తగ్గాడు. దాంతోపాటు ఎటువంటి నెగోషియేషన్స్ జరగలేదు రెండు దేశాల మధ్య అనేది, రెండు దేశాల మధ్య ఎటువంటి నెగోషియేషన్స్, ఎటువంటి చర్చలు జరగలేదనేది ఆ ట్విట్టర్ ఖాతా చెప్తున్నమాట. ఇరాన్ మిలిటరీ న్యూస్ చెప్తున్నమాట. రెండు దేశాలకు సంబంధించి చర్చ జరిగింది ట్రంప్ చెప్తున్నమాట. బట్ ఇరాన్ ఏమంటోంది? లేదు, మా మధ్య ఎటువంటి డిస్కషన్స్ జరగలేదని చెప్పి. ఇంకొక కోట్ ఏంటి? ఇరానియన్ సోర్సెస్ సెడ్ అని చెప్పి టెహ్రాన్ టైమ్స్ లాంటి కొన్ని ఇరానియన్ న్యూస్ ఏజెన్సీస్ కావచ్చు, లేకపోతే అంతర్జాతీయ న్యూస్ ఏజెన్సీస్ ఏం చెప్తున్నాయంటే, వెదర్ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ విత్ పోర్టస్ యాడింగ్ హీ బ్యాక్ డౌన్ ఆఫ్టర్ బీయింగ్ వార్న్డ్ ది టార్గెట్స్ వుడ్ ఇంక్లూడ్ పవర్ ప్లాంట్స్ అక్రాస్ వెస్ట్ ఏషియా. ఆ ట్వీట్ని మీరు చూడొచ్చు. ఏముంటున్నాయి? వెస్ట్ ఏషియాలో ఉన్న, వెస్ట్ ఏషియా వ్యాప్తంగా ఉన్న పవర్ ప్లాంట్స్ని టార్గెట్ చేస్తామని చెప్పి మేము చెప్పుకొచ్చిన తర్వాత ట్రంప్ వెనక్కి తగ్గాడు అనేది టెహ్రాన్ చెప్తున్నమాట. బహుశా ఇదే నిజమైందా? ఎందుకంటే దీని గురించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ట్రంప్ ప్రకటన మీద ఇరాన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ట్రంప్ని ఎప్పటికీ నమ్మలేమంటోంది ఇరాన్. ఇదంతా ట్రంప్ కుట్ర అంటోంది. అమెరికాతో ఎలాంటి చర్చలు జరగలేదు అంటూ చెప్తోంది. నమ్మించి దాడి చేసేందుకు ట్రంప్ ప్లాన్ చేస్తున్నాడు అంటోంది ఇరాన్. యుద్ధంలో ఖమేనీ సహా మా టాప్ లీడర్ను కోల్పోయాం, దెబ్బకు దెబ్బ తప్పదంటోంది. యుద్ధం మొదలుపెట్టింది మేం కాదు, యుద్ధం ఆపేస్తున్నట్లు కాసేపటి క్రితం ట్రంప్ ట్వీట్ చేశాడు. 5 రోజుల పాటు బ్రేక్ ఇస్తున్నట్లు ట్రంప్ ప్రకటించాడు. ఇరాన్తో చర్చలు జరుగుతున్నాయంటూ చెప్పుకొచ్చాడు. ఈ చర్చలు 5 రోజుల పాటు జరుగుతున్నాయి, మరి ముఖ్యంగా ఇంకో 1 రోజుల పాటు జరిగే అవకాశం ఉంది. ఇది ట్రంప్ చెప్పుకొచ్చిన మాట. కానీ ఇప్పుడు ఇరాన్ ఏముంటోంది? ట్రంప్తో ఎటువంటి చర్చలు జరగలేదు, ట్రంప్తో ఎటువంటి డిస్కషన్స్ జరగలేదు, ఇరాన్తో చర్చలు జరుగుతున్నాయన్న ట్రంప్ మాటలు అది పూర్తిగా అవాస్తవం. ట్రంప్ ప్రకటనను పూర్తిగా ఖండిస్తోంది ఇరాన్. ఒక్కసారి ఈ రెండింటి గురించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బికాస్ నీడ్ ఆఫ్ ద అవర్ మాట్లాడుకోవాల్సిందే. అసలు ఎందుకు ట్రంప్ భయపడ్డాడు? ఎనర్జీ సెక్టర్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే గల్ఫ్ దేశాల మీద మనం నిన్న కూడా మాట్లాడుకోవడం జరిగింది. పూర్తిగా గల్ఫ్ దేశాలని దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోంది. ఎందుకు? మిడిల్ ఈస్ట్లో వార్ ముదిరిన సందర్భంలో ఎలక్ట్రిసిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలక్ట్రిసిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దాడి చేస్తే గల్ఫ్ మొత్తం చీకటి చేస్తా ఉంటే ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. ఏకంగా గల్ఫ్ దేశాల్లో 80% విద్యుత్ కేంద్రాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక 50 కిలోమీటర్స్ లోపే ఉన్నాయి సముద్ర తీరానికి. ఇది నేను చెప్పిన మాట కాదు, ఇరాన్ చెప్తున్న మాట. అన్ని విద్యుత్ కేంద్రాలను మా మిసైల్స్ ఫెయిల్ చేయగలమని చెప్పి ఇరాన్ చెప్పుకొచ్చింది. చిన్న పొరపాటు జరిగినా అటు సౌదీ, యూఏఈ, ఖతర్, కువైట్ ఈ దేశాల విద్యుత్ గ్రిడ్లు కుప్పకూలే ప్రమాదం ఉంది. విద్యుత్ ప్లాంట్లు ఆగిపోయాయి అనుకోండి, అక్కడ సముద్రపు నీటిని శుద్ధి చేసే ప్లాంట్స్ కూడా ఆగిపోతాయి. దీంతో గల్ఫ్ దేశాలకి తాగడానికి నీళ్లు దొరికిన పరిస్థితి నెలకొంటుంది కొన్నేళ్ల పాటు, ఏకంగా కొన్నేళ్ల పాటు. అండ్ ఇక్కడి నుంచి ఇరాన్ అత్యాధునిక డ్రోన్స్, మిజైల్స్, బాలిస్టిక్ మిజైల్స్ గల్ఫ్ దేశాల ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను దాటి దాడులు చేస్తాయని చెప్పి ఇటు అమెరికా కూడా సమాచారం ఉంది. దుబాయ్లోని సోలార్ పార్క్లను సైతం టార్గెట్ లిస్టులో పెట్టుకుంది ఇరాన్ అంటే అర్థం చేసుకోవచ్చు. దీంతో ఇరాన్ నుంచి రక్షణ కల్పించాలని అమెరికాపై గల్ఫ్ దేశాలు ఒత్తిడి తీసుకొచ్చాయి. గల్ఫ్ దేశాల ఎలక్ట్రిసిటీ ఇన్ఫ్రాపై కనుక దాడి జరిగితే ప్రపంచ ఇంధనంకి, ఆ భద్రతకు ముప్పు వస్తుంది. అందుకని భయపడ్డాయి. ఇక్కడ ఒక విషయం మాట్లాడుకోవాలి. ఇరాన్కి సంబంధించి మీకు గుర్తుందా? న్యూక్లియర్ ఫెసిలిటీ కూడా కాదు, న్యూక్లియర్ పవర్ ప్లాంట్ని టార్గెట్ చేసింది నిన్న ఇరాన్. డిమోనా సిటీలోని న్యూక్లియర్ సెంటర్ మీద ఇరాన్ మిసైల్స్ కురిపించింది. దాంట్లో 100 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. నటాంజ్ స్థావరంపై దాడి జరిగిన రోజే ఇరాన్ కూడా ప్రతీకారం తీర్చుకుందని చెప్పి నేను మాట్లాడుకున్నాం. దీంతో దెబ్బకు దెబ్బ తీసింది. అసలు ఇజ్రాయెల్ మీద దాడి చేయడం ఏంటి? ఎందుకంటే వాళ్ళకి ఐరన్ డోమ్ ఉంది, డేవిడ్ స్లింగ్ ఉంది, యారో లాంటి అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, ఎయిర్ డామినెన్స్ ఉంది. ఒక మాటలో చెప్పాలంటే దట్టు కంప్లీట్ ఎయిర్ డామినెన్స్ ఉన్న అమెరికా ఉంది,
నేవీ డామినెన్స్ ఉన్న అమెరికా ఉంది, దాంతోపాటు ఎయిర్ సుపీరియారిటీ చూపించే ఇజ్రాయెల్ ఉంది, వార్ టాక్టికాలిటీ ఉంది, మొసాద్ లాంటి ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఇజ్రాయెల్కి ఉంది, సిఐఏ లాంటి ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అమెరికాకు ఉంది. ఇన్ని ఉన్నా కూడా ఇరాన్ దగ్గర ఉన్న ఆయుధ సంపత్తి ఏంటనేది ఎవ్వరికీ అంచనాకు అందటం లేదు. ఏకంగా కొన్ని లక్షలు, ఒక 20 లక్షలకు పైగా ఆయుధ సంపత్తిని వాళ్ళ మిజైల్ సిటీలో ఏర్పాటు చేసుకున్నారనేది వినిపించే మాట. మరి అంతే ఉన్నాయా, అంతకన్నా ఎక్కువ ఉన్నాయా? ఎందుకంటే ఈరోజు మాట కాదు ఇది, 1979 అనుకుంటా రెజీమ్ చేంజ్ ఓవర్ అయిన దగ్గర నుంచి దాదాపు 40 ఏళ్ల పాటు వాళ్ళకి తెలుసు అమెరికా ఏ రోజున దాడి చేస్తుందని చెప్పి. దాంతో రెడీ అయ్యింది. దాంతో వాళ్ళు దెబ్బకి దెబ్బ తీసే ప్రయత్నమే, ఎంతవరకైనా తెగిస్తామని చెప్పి ఇరాన్ చెప్పుకొచ్చింది. ఇజ్రాయెల్ అటాక్ చేసిన వెంటనే ఇరాన్ రియాక్ట్ అయింది. ఇజ్రాయెల్ ఇంటర్నేషనల్ చట్టాన్ని ఉల్లంఘిస్తుందని చెప్పి ఇరాన్ చెప్పుకొచ్చింది. అయితే ఇక్కడ అండర్ గ్రౌండ్లో ఇరాన్ సీక్రెట్ సిటీ గురించి నేను మాట్లాడుకున్నాం. ఒక కంప్లీట్ ఎక్స్ప్లెయినర్ ఆర్టీవీ చేసుకొచ్చింది, అది వీడియోస్లో ఉంటుంది. యూ కెన్ గో త్రూ విత్ దాట్, మీరు వాటిని చూడొచ్చు ఒకసారి. ఇరాన్ బలంగా కేష్మా ఐలాండ్, ఇరాన్ బలవంతా కూడా కేష్మా ఐలాండ్, దాదాపు ఒక 1500 చదరపు కిలోమీటర్ల ఉప్పు రాతి శిరల ద్వీపం. అది అండర్ గ్రౌండ్లో మిసైల్ సిటీ అని చెప్పి, దాంట్లో శత్రువులు ఎవరూ కూడా వెళ్ళలేని గుహలు ఉంటాయి. అలాంటి ఆయుధాలని అక్కడ, ఆయుధ స్థావరాన్ని అక్కడ ఏర్పాటు చేస్తుందని చెప్పి నిన్న మాట్లాడుకున్నాం. భూగర్భ మిసైల్స్ ఉంటాయి అక్కడ, సిటీలో కరెంటు, వెంటిలేషను, రైల్ నెట్వర్క్ ఇవన్నీ ఉన్నాయని చెప్పి. ఈ ఇన్ఫర్మేషన్ ట్రంప్కి తెలిసిన తర్వాత గజగజ వణికిపోయాడు, భయపడ్డాడు. ఇరాన్ను ఏమీ చేయలేక భయపడ్డాడు ట్రంప్ అనేది వినిపించే మాట. సో ఇటువంటి డెవలప్మెంట్ జరిగిన తర్వాత ఇప్పుడు ఇరాన్ మిలిటరీ మీడియా ఇంకొక లేటెస్ట్ ట్వీట్ చేస్తుంది. అది ఏమంటుందంటే కనుక, ఇరాన్ మిలిటరీ మీడియా, ఇరాన్ ఫారెన్ మినిస్టర్ చెప్పుకొచ్చిందని చెప్పి, దేర్ ఆర్ నో నెగోషియేషన్స్ బిట్వీన్ తెహ్రాన్ అండ్ వాషింగ్టన్. ద స్టేట్మెంట్స్ బై ద US ప్రెసిడెంట్ ఆర్ పార్ట్ ఆఫ్ అన్ ఎఫర్ట్ టు లోవర్ ఎనర్జీ ప్రైసెస్ అండ్ బై టైమ్ ఫర్ ఇంప్లిమెంటింగ్ హిజ్ మిలిటరీ ప్లాన్స్. చూసారా, మన ఇందాక కూడా మాట్లాడుకోవడం జరిగింది. ఇదంతా కూడా ట్రంప్ కుతంత్రం అనేది ఇరాన్ చెప్తున్న మాట, ఇది నేను అంటున్న మాట కాదు. ఇది ఇరాన్ మిలిటరీ మీడియా ఇరాన్ ఫారెన్ మినిస్ట్రీని కోట్ చేస్తూ చెప్పుకొస్తుంది. ఇరాన్ ఫారెన్ మినిస్టర్ వాళ్ళతో చెప్పిందని చెప్పి ఏముంటుంది, ఇటు టెహ్రాన్కి వాషింగ్టన్కి మధ్య ఎటువంటి డిస్కషన్స్ లేవు. అదిగో మీరు చూడొచ్చు ఆ ట్వీట్ని. ఇరాన్ ఫారెన్ మినిస్టర్ చెప్పుకొచ్చిందని చెప్పి, దేర్ ఆర్ నో నెగోషియేషన్స్ బిట్వీన్ తెహ్రాన్ అండ్ వాషింగ్టన్. టెహ్రాన్ అంటే ఇరాన్, వాషింగ్టన్ అంటే అమెరికా. ఇటు ఇరాన్కి అమెరికాకి మధ్య ఎటువంటి నెగోషియేషన్స్ జరగలేదు. అయితే ద స్టేట్మెంట్ బై ద US ప్రెసిడెంట్ ఆర్ పార్ట్ ఆఫ్ అన్ ఎఫర్ట్ టు లోవర్ ఎనర్జీ ప్రైసెస్. చమురు ధరలు పెరిగిపోతున్నాయి కదా, వాటిని తగ్గించేందుకే పాపం కష్టాలు పడుతోంది. ఈ నేపథ్యంలోని ఒక ట్వీట్ చేసి వదిలేశాడు, సో దట్ కొంచెం ప్రైసెస్ తగ్గుతాయని చెప్పి. వాస్తవమే, ఎప్పుడైతే ట్రంప్ ఆ ట్వీట్ చేశాడో దాదాపుగా చమురు ధరలు 13% తగ్గి అనేది వినిపిస్తున్నమాట. మరి 13% లేకపోతే ఇంకా తగ్గుతాయా, ఇంకా పెరిగే అవకాశం ఉందా? అంటే తగ్గే అవకాశం, పెరుగుదల విషయం పెరిగే అవకాశం గురించి మాట్లాడుకుంటున్నాం. అంటే తగ్గుదల ఇంకా పెరుగుతుంది, 13% అంటున్నారు, 20% పెరిగే అవకాశం ఉందా? సో అదే అంటోంది ఇరాన్ కూడా. ఇటు ఎనర్జీ ప్రైసెస్, ఇంధన ధరలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి కాబట్టి వాటిని తగ్గించే ప్రయత్నంలో ట్రంప్ చేసిన ఒక ప్రయత్నం అని చెప్పి. అండ్ ఇంకొకటి, ఆ కంటిన్యూటీలో ఇంకోటి ఏమంటోంది, అండ్ బై టైమ్ ఫర్ ఇంప్లిమెంటింగ్ హిస్ మిలిటరీ ప్లాన్స్. ఆయన మిలిటరీ ప్లాన్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి కాస్త సమయం తీసుకుంటున్నాడు. 5 రోజుల తర్వాత చాలా గట్టిగా కొట్టే ప్రయత్నం చేయబోతుంది అమెరికా. ఎందుకు ఈ మాట మాట్లాడుకుంటున్నాం, ఎందుకు మళ్ళీ ఈ మాట తెర మీదకి వస్తుంది అంటే, మళ్ళీ గత ఏడాదికి మనం కొంచెం ట్రావెల్ బ్యాక్ చేయాల్సి ఉంటుంది. వెనక్కి వెళ్తే ఒక ఏడాది క్రితం వెళ్తే 12 రోజుల పాటు యుద్ధం చేశాడు. 12 రోజుల పాటు నటాన్స్ లాంటి వాళ్ళ న్యూక్లియర్ ఫెసిలిటీస్ని టార్గెట్ చేసుకున్న తర్వాత డిస్కషన్స్ అన్నాడు, తర్వాత కొలుక్కొచ్చింది అన్నాడు, తర్వాత ఇరాన్ కూడా అలాగే ప్రతిదాడి చేస్తుంది, గల్ఫ్ దేశాల మీద టార్గెట్ చేస్తుంది, అమెరికా బేసెస్ మీద టార్గెట్ చేస్తుంది. సో అది అయిపోయింది. మళ్ళీ ఈరోజు ఈ దాడి జరిగిన తర్వాత మనం కూడా అన్నాడు కదా, నెగోషియేషన్కి మేము సిద్ధంగానే ఉన్నాను ఇరాన్తో అంటే, ఇరాన్ చెప్పుకొచ్చింది ఎప్పుడు నెగోషియేషన్స్, అసలు యుద్ధం ఎవరు ప్రారంభించారు, నువ్వు కదా ప్రారంభించింది, నువ్వు ప్రారంభించిన తర్వాత మేమెందుకు వాటిని మేమెందుకు ఇప్పుడు ముగింపుకు ఒప్పుకుంటావు, నెగోషియేషన్స్కి ఎందుకు ఒప్పుకుంటావు, మా సుప్రీం లీడర్ని చంపేశావు, మా టాప్ లీడర్స్ని చంపేశావు, టాప్ కమాండర్స్ని చంపేశావు, ఇప్పుడు ఎందుకు యుద్ధానికి ఒప్పుకుంటాం మేము, యుద్ధం ఇంకా కంటిన్యూ అవుతుంది, నీ అహంకారం అణిగేంత వరకు యుద్ధం కంటిన్యూ అవుతుంది అంటూ కూడా ఇరాన్ చెప్పుకొచ్చిన మాట. అండ్ ఇరాన్ దగ్గర ఉన్న వ్యూహాత్మక అడుగులకి, ఎందుకంటే అక్కడ ఎప్పుడైతే టాప్ కమాండర్స్ని చంపేసుకుంటూ వస్తున్న తర్వాత వీక్ అవ్వాల్సిన ఇరాన్ ఇంకా బలం పుంజుకుంటోంది. ఎప్పుడైనా ఆ దేశ అధ్యక్షునో లేకపోతే సుప్రీం లీడర్ అలాంటి వ్యక్తిని చంపేసిన తర్వాత సాధారణంగా వీక్ అవ్వాలి.
కానీ ఈరోజు ఏకంగా వాళ్ళ రేంజ్ని దాటి వాళ్ళ దగ్గర ఉన్న మిసైల్ క్యాపబిలిటీ ఎస్టిమేషన్, ప్రపంచ దగ్గర ఒక ఎస్టిమేషన్ ఉంది, ఇరాన్ దగ్గర ఈరోజు ఎంత ఆయుధ సంపత్తి ఉంది, ఇంతవరకు కొట్టగలరని చెప్పి. కానీ ప్రపంచమే అబ్బురపడేలా, ప్రపంచమే అబ్బా అని షాక్ అయ్యేలా రేంజెస్ని దాటిపోతోంది. వాళ్ళ వ్యూహాత్మక అడుగులు దాటిపోతున్నాయి. ప్రపంచం నుంచి మద్దతు కోరుకుంటున్న అమెరికాకు అనుకున్నంత మేర ఆశించిన స్థాయిలో మద్దతు దొరకటం లేదు. మరి ముఖ్యంగా పశ్చిమ దేశాల నుంచి, యూరోపియన్ కంట్రీస్ నుంచి అస్సలు మద్దతు లేదు. ఎందుకంటే నీవు నేర్పిన విద్య ఓ నీరాజాక్ష అని చెప్పి ఒకటి ఉంటుంది కదా, అంటే నువ్వు ఏదైతే చెప్పావో నీకు అదే చేసి చూపిస్తావని చెప్పి. సో ఇప్పుడు ఏ దేశాలైతే పట్టించుకుంటాయని చెప్పి అనుకున్నాయో అమెరికాని, ఈరోజు అమెరికా దెబ్బ కొట్టింది. గల్ఫ్ దేశాలు ఈరోజు వెళ్ళి రిక్వెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. ఇది ఎక్కడ పూర్తిగా కొట్టిపారైన అంశం, ఇంకా చెప్పాలంటే నిర్వివాద అంశం. గల్ఫ్ దేశాలకి ఈరోజు ప్రెషర్ పడుతోంది. వాళ్ళకి పేట్రియాట్ కానీ, ఐరన్ డోమ్ కానీ, డేవిడ్ స్లింగ్ కానీ, యారో కానీ, థాడ్ లాంటివి కానీ ఎక్కడా లేవు ఈరోజు పాపం. ఇప్పుడు నేనంటున్న మాట అనుకోవచ్చు గాక, గల్ఫ్ దేశాలు ఒకరోజు ఒక మాట ఉన్నాయి, ఈ ట్రంప్ మమ్మల్ని వదిలేశాడు, మాకు రక్షణ కల్పించలేదు, మాకు ప్రొటెక్షన్ ఇస్తుంది అనుకున్న దేశం మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిందని చెప్పి. అది జరిగిన తర్వాత కదా దాడులు ఎక్కువయ్యాయి. లేకపోతే మిలియన్లు, బిలియనియర్స్ అంటుంటారు కదా, కోటీశ్వరుడు కాదు, కోటీశ్వరుడు ఇటు దుబాయ్లో కావచ్చు, సౌదీలో కావచ్చు, సౌదీ విషయం పక్కన పెడితే దుబాయ్లో, అంటే యూఏఈలో ఉండేవాళ్ళు పెట్టే వేడా సర్దుకొని కట్టుబట్టలతో వెళ్ళిపోయారు. ఆ దేశాన్ని వదిలంటే అర్థం చేసుకోండి ఎటువంటి ఇంపాక్ట్, స్ట్రాంగ్ ఇంపాక్ట్ చూపించిందని చెప్పి. కొన్ని అక్కడితో అయిపోలేదు కదా. ఖతార్ లాంటి దేశాలు గ్యాస్ మీద ఆధారపడే దేశాలు, ప్రపంచానికి గ్యాస్ ఇచ్చే దేశాలు, ప్రపంచానికి 20% అక్కడి నుంచే వస్తుంది. ఈరోజు అది మూతపడిపోయింది. ఈరోజు యుద్ధం కాస్త ఆగి ఉండొచ్చు గాక ట్రంప్ కోణంలో. ఒకవేళ ఇరాన్ కంటిన్యూ చేస్తే కనుక ఇంకంతే, పెట్టే వేడ ప్రపంచ దేశాలు సర్దుకోవాల్సిందే. ఇరాన్ కనుక కంటిన్యూ చేస్తే కష్టమైపోతుంది. ఇప్పుడు ఎందుకని ఎగ్జాంపుల్ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు మనం ఒక అన్నం వండుకోవాలి, లేకపోతే కూర వండుకోవాలి, పప్పు వండుకోవాలి, నలుగురికి ఒక అన్నం, కూర, పప్పు, చారు వండుకోవాలనుకుందాం. వంటగది ఉండాలి కదా. ఆ వంటగదిలోని స్టవ్ ఉండాలి, సిలిండర్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. కానీ ఈరోజు దాని మీద దాడి చేసి సిలిండర్ లేదు, స్టవ్ లేదు, కనీసం కుంపటైనా ఏర్పాటు చేసుకోవాలంటే టైం పడుతుంది ఇప్పుడు. సో ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్య అది. ఎప్పటికైనా ప్రపంచ దేశాలు, ముఖ్యంగా పశ్చిమ దేశాలు కనువిప్పగలగాలి. ఇప్పుడు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్విక్గా డెవలప్ చేసేలా ఇరాన్ని ఒప్పించాలి. ఇప్పుడు వచ్చిన వాళ్ళకి ఫస్ట్ కష్టం ఏంటంటే ఇరాన్ని ఒప్పించాలి. ఏ దేశాన్ని అయితే గెలుద్దాం అనుకున్నాయో ఆ దేశం గెలిచింది. ఇది నేనంటున్న మాట కాదు, వాళ్ళే చెప్పుకుంటున్న మాట. కాబట్టి ఈరోజు వాళ్ళని ఒప్పించకుండా ఒప్పించి మళ్ళీ అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి, గల్ఫ్ దేశాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి అప్పుడు ఒక ప్రాపర్ ఛానల్ రావడానికి టైం పట్టేస్తుంది. ఒకసారి ఆ బ్రేకింగ్ న్యూస్ చూద్దాం.